హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇప్పుడైతే కనుక నేను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఒక శారీ అయితే కట్టుకున్నాను. ఇది వచ్చేసరికి పెళ్ళికూతురు చేసే 4th డే వీడియో. ఈరోజు నేను అలాగే మా తోటికోడలు అలాగే కొంతమంది అయితే మేము పెళ్ళికూతురు చేస్తున్నాము. సో పెళ్ళికూతురు చేసేటప్పుడు పెళ్ళి ముగ్గు అని చెప్పేసి వేస్తూ ఉంటారు. ఇక్కడ అదే కనకక్క పెళ్ళి ముగ్గు వేస్తున్నారన్నమాట. పెళ్ళి ముగ్గు వేసిన తర్వాత దుప్పట వేసి దానిపైన పీటలు వేసి కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక కూర్చోబెట్టిన తర్వాత పెళ్లి కూతురికి ఎవరైతే బట్టలు పెడదాం అనుకుంటున్నారో మొదటగా వాళ్ళు పసుపు కుంకుమ పెట్టేసి అక్షంతలు వేసి ఒక నలుగు పెట్టేసిన తర్వాత పెళ్లి కూతురికి చేత్తో అయితే బట్టలు పెట్టేస్తారు. తాంబూలము అలాగే బట్టలు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మేము ఆల్రెడీ మీకు ప్రీవియస్గా నేను ఏ శారీ పిక్ చేశాను అన్నప్పుడు చాలామంది గ్రీన్ కలర్ శారీ అని కూడా చెప్పారు. సో అదే కలర్ అండి, పిస్తా గ్రీన్ అండ్ కొంచెం చాక్లెట్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాము శారీ అనేది. ఈ శారీ వచ్చేసరికి తనకి మేము పెట్టడం జరిగింది. ఇంకా పెట్టేసిన తర్వాత తను అందరి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని రావడం జరిగింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ నలుగు పెట్టేసి మళ్ళీ పెళ్లి కూతురు చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరైతే బట్టలు పెట్టారో ఆ బట్టల్లో ఎవరో ఒక చీర కట్టుకొని మినిమం ఒక 2-3 చీరస్ అయితే మారుస్తారు. బట్ తన ఓపిక ఉన్నంత వరకు అట్లా మార్చుకుంటూనే వచ్చింది. ఇంకా అందరూ కూడా నలుగు పెట్టడం అనేది జరిగింది. ఈ 5 రోజులు కూడా పెళ్లి కూతురుతో పాటు తోడు పెళ్లి కూతురుకు కూడా నలుగు పెట్టడం అలాగే ఆయిల్ రాయడం మొత్తం అంతా కూడా ఈక్వల్గానే జరుగుతుంది. ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నట్టుగా తోడు పెళ్లి కూతురుని అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు వీడియో చూసేయండి, అందరూ ఎలా నలుగు పెట్టామనేది కూడా మీరు చూసేసేయండి. ఇక్కడ గాజులు కనిపిస్తున్నాయి కదా, గాజులు అనేది పెళ్ళిలో చాలా ముఖ్యమైన ఘట్టమని చెప్తారు. మా ఫ్యామిలీలో ఎవరికి పెళ్ళి అయినా కూడా పెళ్లి కూతురికి పెద్దవాళ్ళతో గాజులు వేయించడం అలాగే ముత్తైదులందరికీ కూడా గాజులు విప్పించడం అనేది ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అదే కంటిన్యూ అయ్యాము. ఇక్కడ మాకు పెద్దక్క చిన్నక్క వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన చీరలు వాళ్ళు కూడా పెట్టాల్సిన చీరలు కూడా పెట్టేశారు. ఇంకొకరి తర్వాత ఒకరు చీరలు పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. పెట్టేసి ఇలా అక్షింతలు తాంబూలాలు ఇచ్చడం జరిగింది. దాని తర్వాత పెళ్లి కూతురుకితో పాటు ఎవరైతే ముత్తైదులు ఉంటారో వాళ్ళందరికీ గాజులు ఇప్పిస్తారు. అలాగే పెద్దవాళ్ళందరి చేత కూడా పెళ్లి కూతురికి గాజులు కూడా వేయిస్తారు. ఈ ట్రెడిషన్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ట్రెడిషనే. ఇదివరకు గాజులు తాత అని, గాజులు మామ అని, గాజులోళ్ళు అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా పెద్దవాళ్ళు వస్తూ ఉండేవారు. వాళ్ళతోనే గాజులు వేయించి మన ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా వారికి నచ్చిన గాజులు వేయించేవారు. ఆ సాంప్రదాయం ఇప్పుడు తప్పిపోయింది కాబట్టి మనమే గాజులు తీసుకొచ్చి వేసుకుంటున్నాము. అయితే ప్రీవియస్గా నేను హారతి ఎందుకు ఇస్తారనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళంటే షార్ట్ వీడియోలో ఉంది. హారతి అనేది పెళ్లి కూతురికి వచ్చిన చుట్టాలందరూ కావచ్చు, లేకపోతే మనం పిలిచిన వాళ్ళందరూ కావచ్చు, అందరూ పెళ్లి కూతురి మీదే మనకి కళ్ళు వెళ్తాయి కాబట్టి దిష్టి అనేది తగులుతూ ఉంటుంది. వాళ్ళని ఆ నర
నరదిష్టి నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసమే హారతి అనేది ఇస్తారు. ఈ హారతిలో కూడా నేతి దీపాన్ని వెలిగిస్తారు. అలాగే నేతి దీపము, పత్తితో చేసిన వర్తి, ఈ వర్తిని వెలిగించడానికి కూడా అగ్గిపెట్టితో పాటు మనము హారతి ఇస్తాం కదా, కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగిస్తే చాలా మంచిది. ఆ స్మెల్ వల్ల కూడా వాళ్ళకి ఎలాంటి ఇష్యూ ఉండదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎలా హారతి ఇస్తున్నారో మీరు కూడా చూసేయండి.